శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరము చివరి లోపల షష్టగ్రహ కూటము ఏర్పడుతుంది. షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు ఒక కూటమిగా ఒక రాశిలోకి రావడము. ఇది ఈ 6 గ్రహాలు ఒక రాశిలోకి రావడం మూలకంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని అరిష్టాలు, దేశవ్యాప్తంగా వాతావరణం లోపల ఇబ్బందులు, ప్రజానీకానికి కష్టాలు, తద్వారా పాలకులకు కూడాను ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రము చెప్తుంది. ఈ షష్టగ్రహ కూటము ఎప్పుడు ఏర్పడుతుంది ఈ సంవత్సరము అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఆల్రెడీ మీనరాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. 14 మార్చ్ 2025 రోజున సాయంత్రము 6:49 సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించినాడు. ఆ సమయంలో బుధుడు ఆల్రెడీ మీనంలో సంచరిస్తున్నాడు, శుక్రుడు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఆల్రెడీ 3 గ్రహాలు ఒక రాశిలో ఉన్నాయి అప్పటికే. ఇక శనీశ్వరుడు 29 మార్చ్ 2025 రోజున రాత్రి 9:37 మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే అంతకుముందు కుంభరాశిలో సంచరించినాడు. ఆ సమయం నుండి 29 మార్చి రాత్రి 9:37 నుండి మీనరాశిలోకి ప్రవేశించి మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఆల్రెడీ 4 గ్రహాలు వచ్చి ఉన్నాయన్నమాట. మీనరాశిలో 4 గ్రహాలు ఉన్నాయి. ఇక చంద్రుడు 28 మార్చి 2025 రోజున రాత్రి 10:10 చంద్రుడు కూడాను మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే చంద్రుడు ప్రవేశించడం మూలకంగా ఆల్రెడీ 4 గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి గనక ఈ చంద్రుడు వచ్చి చేరడం మూలకంగా 6 గ్రహాలు అంటే 5 గ్రహాలు, రాహువు కూడాను ఆల్రెడీ మనకు మీనరాశిలో ఉన్నాడు కనుక మొత్తం 6 గ్రహాలు ఈ 29 మార్చి 2025 రాత్రి 9:37 నుండి చంద్రుడు మీనరాశిలో ఉన్నంత వరకు, అది ఎప్పటి వరకు అనంటే 30 మార్చి 2025 రోజున సాయంత్రం 4:34 వరకు చంద్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ విధంగా 6 గ్రహాలు కూడాను ఏకంగా మీనరాశిలో 29 మార్చి రాత్రి నుండి 30 మార్చి 2025 సాయంత్రం 4:34 వరకు షష్టగ్రహ కూటము ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటం మూలకంగా దేశారిష్ట యోగం ఇది. ప్రజలకు, పాలకులకు వాతావరణం మూలకంగా, రాజకీయం మూలకంగా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణము ప్రారంభమయ్యే సూచనలు ఉంటాయి. అక్కడక్కడ రాజకీయమైనటువంటి కల్లోలాలు, రాజకీయ అస్థిరత, ప్రజా సంక్షోభము, వాతావరణ సమస్యలు, తుఫానులు, భూకంపాలు ఇలాంటివి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ షష్టగ్రహ కూటము జరుగుతున్న ఆ సమయంలోనే జరుగుతాయా ఇవన్నీ అనంటే అలా కాకుండా దీని ప్రభావం మూలకంగా మనకు ఒక 20-25 రోజులు, దాదాపు నెల రోజుల వరకు దీని ప్రభావం ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి మూలకంగా ఏర్పడేటువంటి ఈ దుష్ప్రభావాన్ని, సరే ఈ గ్రహాల మూలకంగా మనకు ఈ కూటమి ఏర్పడింది, దీని ప్రకారంగా తదనుగుణంగా మనకు అరిష్టాలు జరుగుతాయి అనేటువంటిది శాస్త్రం కూడాను చెప్తుంది. ప్రమాణ వాక్యాలు, చారిత్రక సత్యాలు కూడాను మనం చూసినట్టయితే ఇలాంటి షష్ఠగ్రహ కూటములు, అష్టగ్రహ కూటమి ఇలాంటివి జరిగినప్పుడు అత్యంత
ప్రమాదకరమైనటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా అని మనకు చరిత్ర చెప్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడాను మనం చూసాం. అయితే మరి దీని నివారణోపాయం ఏంటి? సరే, షష్టగ్రహ కూటం వచ్చింది, దాని మూలకంగా ప్రభావం ఉంటుంది. మరి దీన్ని మనం నివారించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్టయితే, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భగవంతుణ్ణి మనము కీర్తన చేయడము, భగవంతుణ్ణి వేడుకోవడము ఒకటే మనకు మార్గం. వీటన్నిటికి కూడాను, ఈ ప్రమాదాలకు కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాలకు కానివ్వండి, వీటన్నిటికి కూడాను మనకు ఒకటి భగవంతుణ్ణి శరణాగతం పొందినట్టయితే తప్పకుండా మనకు ఆ భగవంతుడు ఈ ఉపద్రవాల నుండి మనను రక్షిస్తాడు. కనుక మనం ఏం చేయాలి? దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ మన హిందూ సాంప్రదాయంలో నివారణోపాయాలు కూడాను చాలా చెప్పబడి ఉన్నాయి. ఎందుకంటే ఈ గ్రహ కూటమి కానివ్వండి, గ్రహాలు ఒక్క రాశిలోకి రావడము, కొన్ని రోజులు ఉండడము, ఇవన్నీ కూడాను ఒక చక్రం మాదిరిగా మనకు సంభవిస్తూనే ఉంటుంది. ఇవి మన చేతిలో లేనటువంటి విషయాలు. మన చేతిలో ఉన్నది ఏంటయ్యా అనంటే నివారణోపాయాలు మన చేతిలో ఉన్నాయి. అవి భగవంతుడు మనకు కల్పించాడు. కాబట్టి ఏం చేయాలి? ఇలాంటి ఉపద్రవాలు, ఇలాంటి షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి ఇలాంటివి సంభవిస్తున్నటువంటి సమయం లోపల యజ్ఞయాగాదులు విరివిగా చేయాలి. యజ్ఞయాగాదులు చేయడం మూలకంగా మనము డైరెక్ట్గా భగవంతుడికి హవిస్సు అనేటువంటిది సమర్పిస్తూ ఉంటాము. కాబట్టి ఆ భగవంతుడికి యజ్ఞయాగాదుల మూలకంగా మనకు డైరెక్ట్గా భగవంతుడిని కీర్తించినటువంటిది ఫలితం మనకు వస్తుంది. కాబట్టి విరివిగా మీరందరూ కూడాను యజ్ఞయాగాదులు చేయాలి. ప్రజలు, ప్రభుత్వము, పాలకులు, హై లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు, సామాజికంగా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రపంచాన్ని, దేశాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడాను యజ్ఞయాగాదులకై ఉద్యుక్తులై చేసేటువంటి వాళ్లకు ప్రోత్సాహకరంగా ఉండాలి. దైవ ప్రార్థనలు చేయాలి. తరువాత సృష్టి స్థితికారకులైనటువంటి, లయకారకులైనటువంటి ఆ త్రిమూర్తులకు అభిషేకాలు చేస్తూ ఉండాలి. అంటే శివాభిషేకాలు, పంచముఖ మహామృత్యుంజయుడికి అభిషేకం చేయడం మూలకంగా మనకు ఇబ్బందులన్నీ కూడాను తొలగే అవకాశాలు ఉంటాయి. మనను రక్షిస్తాడు, మనను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ మహామృత్యుంజయుడికి మీరు విరిగా అభిషేకాలు చేయండి. స్థితికారకుడైనటువంటి నారాయణుడికి కూడాను అభిషేకాలు చేయండి. నిత్యము లేదా సామూహికంగా, వ్యక్తిగతంగా కానివ్వండి, సామూహికంగా కానివ్వండి, సంఘపరంగా కానివ్వండి, ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు నలుగురిని కలుపుకొని కానివ్వండి, ఇలాంటి దైవ ప్రార్థనలు, అభిషేకాలు చేయడం మూలకంగా దేశారిష్ట యోగాలు దూరమవుతాయి. అంతేకాకుండా వ్యక్తిగత అరిష్టాలు కూడాను దూరమవుతాయి. ప్రజలందరూ కూడాను సుఖశాంతులతో జీవించడానికి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడాను ఈ పరిహారాలను ఉపయోగించండి. భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కండి. ఇదే సమయంలో సూర్యగ్రహణము సంభవిస్తుంది. అయితే మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణము కనబడట్లేదు. 29 మార్చ్ 2025 రోజున మధ్యాహ్నం 2:21కి గ్రహణం ప్రారంభమయ్యి సాయంత్రం 6:14 వరకు పాక్షిక సూర్యగ్రహణము ఉంది. అయితే ఈ గ్రహణము సంభవించడం మూలకంగా మన భారతదేశంలో గ్రహణం సంభవించకపోయినప్పటికీ, మనకు దృగ్గోచరం కాకపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ సూర్యగ్రహణం ఉంది కనుక ప్రపంచవ్యాప్తంగా గ్రహణాల యొక్క ప్రభావము ఉంటుంది, అరిష్టత ఉంటుంది. అయితే ఏ ప్రాంతంలో ఈ గ్రహణం కనబడుతుంది అనంటే కెనడాలో కనబడుతుంది, గ్రీన్లాండ్లో కనబడుతుంది, యూరప్ దేశాలలో కనబడుతుంది, ఉత్తర ఆఫ్రికా,
పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాలలో కనబడుతుంది. అయితే ఈ గ్రహణము మన ఇండియాలో భారతదేశంలో కనబడట్లేదు కనుక మన ధర్మశాస్త్రం ప్రకారంగా చెప్పబడినటువంటి గ్రహణ విధి విధానాలను మనం పాటించవలసినటువంటి అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా గ్రహణం ఉంది కనుక కొన్ని దేశారిష్ట యోగాలు ఇదే సమయంలో షష్టగ్రహ కూటము పంచగ్రహ కూటం కూడాను ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి కొన్ని అరిష్టాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి పరిహారాలను కూడా చెప్పాను. దాన్ని మీరు చేసుకున్నట్టయితే ఈ గ్రహణ ప్రభావం కూడాను తగ్గుతుంది.